ప్రభునందు ప్రియులారా, మీకు చెప్పబడినటువంటి మాటలోనే ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యములో దేవునికి ఇష్టము కాని మనుషుల యొక్క మరణం, దేవునికి మనిషి మరణించటం ఇష్టం లేనట్టుగా దేవుని వాక్యమే చెబుతుంది. మరణము నొందితే సంతోషము లేదు, నాకు ఇష్టం లేదు అని వాక్యమే చెబుతున్నటువంటి మాట చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనంలో, మరణము నొందువాడు మరణము నొందుటి చేత నాకు సంతోషము లేదు అని దేవుని మాటగా మాట్లాడుతున్న ప్రవక్త ద్వారా దేవుడి మాటగా మాట్లాడుతున్న మాటే మరణము నొందువాడు మరణము నొందుటి చేత నాకు సంతోషము లేదు అంటున్నాడు. ప్రియులరా, మరణము ఏమండి? ఎవరు మరణము నొందువాడు అన్న దగ్గర అది మరణం ఉంది, మరణం అనేది ఉంది. కానీ ఆ మరణం ఇష్టం లేనట్టుగా, సంతోషం లేనట్టుగా ఉంది. ఈ భూమి మీదకి దేవుడే మనల్ని అందరినీ పంపించారు. దేవుడే ఈ లోకానికి మనల్ని పంపించినటువంటి ఆయనే మన లోకానికి పంపించారు. ఆయనే చెబుతున్నటువంటి తన గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భాలలో ప్రతి ఒక్కరూ మరణించాలి, ప్రతి ఒక్కరూ చనిపోవాలి. కానీ చనిపోవటం ఎలా ఉండాలి? ఒకనాడు కీర్తనకారుడు వ్రాసినటువంటి మాటలు మనందరికీ తెలిసినటువంటి మాటే. కీర్తన గ్రంథం 91-3 వచనాల్లో, ప్రభువా, తరతరముల వరకు మాకు నివాస స్థలము నీవే అని మన నివాసము మన ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది, మనిషి జీవితం ఎక్కడ ప్రారంభమైంది అన్నప్పుడు తండ్రి అయిన దేవుని గర్భములో నుంచి ప్రారంభమైన మన జీవిత ప్రారంభాన్ని జ్ఞాపకం చేస్తూ తరతరముల నుండి నివాస స్థలము దేవుడు అని, దేవుడు ఉన్న లోకములో దేవుని గర్భములో నుంచి మనం వచ్చామని మన జీవిత ప్రారంభం ఎన్నో పాఠాలుగా మనం విని ఉన్నాం. ఇక తిరిగి రండి అన్న పిలిచినటువంటి పిలుపు కూడా మనకు తెలుసు. అలా దేవుడే పిలుస్తున్నాడు, ఆహ్వానం చేస్తున్నాడు. నరులారా, తిరిగి వచ్చేయండి. ఎలా వచ్చేయండి? మరణించి రావాలి, మరణము నుండి రావాలి. జన్మనిచ్చింది ఆయనే, బ్రతుకునిచ్చింది ఆయనే, మరణింప చేసేది ఆయనే. కానీ సంతోషం అనేది లేనిది అన్నది ఏంటి? వాళ్ళు మీరు ఆలోచించాలి. చాలా పాఠాలు మనం వింటూనే ఉన్నాం. ఎన్నో సత్యాలు ఆత్మీయ తండ్రి గారి ద్వారా, జాన్సన్ విక్టర్ గారి ద్వారా, మన ప్రసన్న బాబు గారి ద్వారా, ఇక డిప్యూటీ డైరెక్టర్ ద్వారా, అందరి ద్వారా, తమ్ముడు ద్వారా అనేక విధాలుగా అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. ఇలా నేర్చుకున్నది దేనికోసం అన్నప్పుడు కేవలం మనం జ్ఞానము నేర్చుకున్నది మన కోసమే కాదు సుమా, మన కుటుంబం కోసం, మన వారి కోసం, మన తరాని కోసం మనం నేర్చుకునేది. నేను నిన్న ట్రైన్లో ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఉదయం 4:30కి లేచిపోయారండి ఇద్దరు వ్యక్తులు, ఆడవాళ్ళు. లేచిపోయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా గంట ప్రయాణం పైనే ఉంది. వాళ్ళు లేచిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఇక దేవుని గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఏం మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు, ఆరోగ్యం దేవుడిచ్చాడు, అన్నీ ఆయన ఇచ్చాడు అని చెప్పుకుంటూ వాళ్ళు అంటున్నారు, మరి చర్చికి వెళుతున్నావా, సరిగా వెళ్తున్నావా అని అంటే, వెళుతున్నాను, కొన్ని కారణాల వల్ల కొన్ని వారాలు వెళ్ళకపోయాను అని ఒక ఆవిడ అంటుంటే, పని ఒత్తిడి వల్ల 2-3 వారాలు వెళ్తాను. కేవలం దేనికోసం వెళ్ళవలసి వస్తుందంటే దశమ భాగం తీసుకుని వెళ్ళడానికి రావాల్సినారట. కేవలం దశమ భాగం తీసుకొని సంఘానికి ఇచ్చేయడానికి వెళుతుందట. చూడండి, ఈ మహాపట్టణములో ఏర్పరచబడిన వారు మీరు. ఏర్పరచబడ్డారు అంటే ప్రారంభ సంఘం ఏర్పరచబడింది, పిలుపునందుకుంది, ఆశీర్వాదం పొందింది,
పంపబడింది లోకానికి. సంఘము పంపబడాలి. ప్రారంభ సంఘం సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించే సంఘముగా ఆవిర్భవించి ప్రారంభము నుంచి ప్రకటన చేయుటకు అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు పడడానికి ఎంచబడిన సంఘం. కానీ ఈరోజు సంఘాలు దశమ భాగములు స్వీకరించుకొని దశమ భాగములు కొరకు, వాటి మేలు కొరకు, లోక సంబంధించి కొరకు సంఘాలు కట్టబడుతున్నాయి. అమ్మ, నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి అని అన్నప్పుడు కేవలం దశమ భాగం ఇవ్వాలి. ఈ నెలలో దేవుడు నన్ను కాచాడు గనక, నన్ను కాపాడాడు గనక, ఆరోగ్యం ఆయుష్ ఇచ్చాడు గనక, అడిగినవన్నీ చేశాడు గనక, అమ్మో కేవలం దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడో అనేటువంటి భయంతో దశమ భాగం ఎక్కడికి పట్టుకు వెళుతుంది అంటే, మీ ప్రక్కనే ఉంది పెద్ద టెంపుల్. ఏ టెంపుల్ గట? కలవ టెంపుల్ పట. ఎక్కడో భీమావరం అవతల ఉన్నటువంటి ఆమె, ఇక్కడ పని చేసుకోవడానికో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆమె దేవుని గురించి ఏం ఆలోచించింది, దేవుడంటే ఏమనుకుంటుంది? కేవలం దశమ భాగం ఇచ్చేస్తే సరిపోతుంది. అలా సరిపట్టుకుంటూ సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు కూర్చోవటం, వినటం, ఆశీర్వాదం తీసుకోవటం, కానుకిచ్చుకోవటం, వెళ్ళిపోవటం. అదే మీరైతే, మనమైతే వినటం కాదు, నేర్చుకోవటం కాదు, తెలుసుకోవటం కాదు, మన జీవితాన్ని పణముగా పెట్టేటువంటి వారం, మన కష్టాన్ని పణముగా పెట్టేటువంటి వాళ్ళం, మన చెమటను రక్తముగా మలిచి ప్రయాసపడేటువంటి వారము. అదే దేవుడు నేర్పించింది, నేర్పిస్తున్నది, మన ఆత్మీయ తండ్రి గారి ద్వారా బలపరుచుచున్నటువంటి సందర్భాలు ప్రియులారా. అందుకే అనేకమైన సంగతులు, అనేకమైన మర్మములు, అనేకమైనటువంటి జ్ఞానముతో కలిగినటువంటి పాఠాలు ఆది కాండము ప్రారంభ వచనము నుంచి ప్రకటన గ్రంథము చివరి వరకు అనేక సందర్భాల్లో ఎన్నో వేల వందల పాఠాలు నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము, ప్రకటిస్తున్నాము. ఆ ప్రకటించేటువంటి విధానంలో లోకానికి మనం ఏం చెప్పాలి? ఒక పాపిని మార్చాలంటే ఏం చెప్పాలి? ఒకరిని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాలంటే ఏం చెప్పాలి? లోకములో మా సంఘానికి రండి, లేదా మతంలో చేరండి అనేటువంటి ప్రకటన ఒకనాడు జరిగేది. మా మతంలోకి రండి, మీ బాధలు, కష్టాలు, హింసలు ఇవన్నీ పోతాయి అనేటువంటిది. అయితే ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధ కళాశాలలు కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, మనము ప్రయాసపడేటువంటి ప్రయాసలో ఒకరికి వాక్యము చెప్పాలి. ఎలాంటి వాక్యము చెప్పాలి? లోక సంబంధించింది కాదు, లోకానికి సంబంధము లేనటువంటిది, లోకంకి తెలుసుకోలేనటువంటిది చెప్పాలి. అలా తెలుసుకోలేనటువంటి సందర్భాలే లోకానికి చెప్పవలసినటువంటి వారం కనుక తండ్రి మనస్సులో ఉన్న వేదన, తండ్రి మనస్సులో ఉన్నటువంటి కోరిక, తండ్రి ఇష్టం తెలుసుకున్న ఒకనాడు యేసుక్రీస్తు, ఒకనాడు ప్రవక్తలు, ఒకనాడు నీతిమంతుల జీవితాలే మనం లోకానికి చెప్పాలి ప్రియులారా. అందుకే ఒకనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటల్లో, మరణమునందు వాడు మరణమునందుట చేత నాకు సంతోషం లేదయ్యా, మరణం ఉన్నది, మరణించాలి, తిరిగి రమ్మన్నది దేవుడే. ఆ తిరిగి రమ్మన్నటువంటి దేవుడే తన గ్రంథంలో చెబుతున్నటువంటి మాటలో, కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనములో ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు బైబిల్ ఇప్పు చూడండి. కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ వచనములో, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? ప్రశ్న. మరణము చూడక బ్రతికేటువంటి నరుడున్నాడా? లేడే. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ మరణించాలి, చనిపోవాలి. అందుకే మరణం చూడక బ్రతికేటువంటి నరుడు ఈ భూమి మీద లేడు. మరణించాలి అంటే మరణించాలి గనుక మనం పుట్టాం. ఇక వాస్తవానికి చెప్పుకోవాలి అంటే ఈ లోకానికి మనం వచ్చింది మరణించడానికి. మరణించడానికి వచ్చినటువంటి మన మరణం ఎలా ఉండాలి, ఏమై ఉండాలి, మరణిస్తే ఏమి జరుగుతుంది అన్నది, మరణిస్తే ఎక్కడికి వెళుతున్నాం అన్న సంగతి, మరణిస్తుంటే ఎలాంటిది ఉన్నది, ఏ లోకం ఉన్నది, ఆ లోకం అక్షర రూపమైన వాక్యములో చూసాం.
ఆ అక్షర రూపమైనటువంటి వాక్య విభజనలో అద్భుతమైనటువంటి సంగతులు మన ఆత్మీయ సహోదరుడు జాన్సన్ విక్టర్ గారి ద్వారా విన్నాము. ఆయన పాటలలో మనం చవి చూసాం. ఆయన చనిపోయిన తర్వాతే అర్థమైంది మరణం గురించి. ఆయన పాఠములు అన్నీ కూడా ఎలాంటి స్థితిలోనికి తీసుకువెళ్ళాయో మనకు అందరికీ తెలుసు. మరణం ఎలా ఉంటుంది, ఆ మరణం ఏమవ్వాలి, ప్రారంభ మానవుడి నుంచి చెప్పుకుంటూనే దేవుడు వచ్చాడండి. ప్రారంభ మానవుని నుంచే చెప్పుకుంటూ వస్తూ మరణం గురించి చెప్పుకుంటూ వస్తూ, ఇదిగోనయ్యా నువ్వు మరణించావా, నువ్వు చనిపోయావా, ఆ చనిపోతే నీ మరణం ఎలా ఉండాలి, నీ మరణం ఎలా ఉండాలి. మనుషుల దృష్టిలో మరణిస్తే నిన్ను 100 ఏళ్ళు బ్రతికిన తరువాత చక్కటి ఆయుష్కాలంతో మరణిస్తే ఆ మరణము గురించి లోకమంటుంది మంచి మరణం అండి. పిల్లలను చూచాడు, లోకానంతటిని అనుభవించాడు, చక్కగా వెళ్ళిపోయాడు. ఇక ఆయన గురించి బాధపడవలసినంత అవసరత లేదు అని లోకమంటుంది. అదే బైబిల్ చెబుతుంది, నీకిచ్చిన ఆయుష్కాలం, మనకిచ్చిన ఆయుష్కాలం అది ఎంతో మనకు తెలియదు. మనకిచ్చిన ఆయుష్కాలం ఎంత మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఆ దేవునికి తెలుసు కనుక ఆ మరణించేటువంటి కాలంలో, ఆ మనకిచ్చినటువంటి కాలం ఆయుష్కాలంలో దాన్ని పరిపూర్ణత చేసుకున్నటువంటి వాడు గొప్పవాడు. అందుకే మనకు నిదర్శనంగా యేసుక్రీస్తు వారిని చూస్తే 33.5 సంవత్సరాల ఆయన ఆయుష్కాలం. ఈ 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో ఆయన ప్రార్థించిన ముగింపు ప్రార్థనలో కానీ, ఆయన పనిచేసే విధానములో కానీ అన్నీ చూస్తే 33.5 సంవత్సరాలలోనే ఆయన చేసినటువంటి జీవిత కాలములో 30 సంవత్సరములు తల్లిదండ్రులకు లోబడి ఉన్నటువంటి ఆయన 30 ఏట బాప్తిసం తీసుకొని లోకానికి వెళ్ళిపోయాడు. ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ మీ పాపక్షమాపణ కోసం మారు మనసు పొందండి అని ప్రకటన చేసుకున్నటువంటి ఆయన చివరి వరకు దేవుని కోసమే పనిచేస్తున్నటువంటి వాడిగా, దేవుని కొరకే బ్రతికినటువంటి ఆయన జీవితం మనం చూసాం, నేర్చుకున్నాం. ఆయన ప్రార్థన కూడా మనం విన్నాం. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు మహిమ ఉన్నది, తిరిగి నాకు ఇచ్చేను ఆయన. నేను రావాలి, మరలా నీ దగ్గరికి రావాలి. నీ దగ్గరికి రావాలి అంటే గ్రంథపు చుట్టలో ఆయన గురించి వ్రాయబడి ఉన్నది. గ్రంథపు చుట్టలో ఆయన గురించి వ్రాయబడినవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళాలి. ఆ గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏమని వ్రాయబడి ఉన్నది, అనేక లేఖనాల్లో మనం చూసాం. ఆయన నలగగొట్టబడతాడు అని మనం చూసాం. ఆయన నలగగొట్టబడతాడు, నిజమే. ఆయన హింసింపబడతాడు, ఆయన హత్యగావించబడతాడు, ఆయనకి కఠినమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవమానపరిచేటువంటి విషయాలు ఉన్నాయి, బాధ పెట్టేటువంటి విషయాలు ఉన్నాయి. అన్నిటిని గురించి గ్రంథపు చుట్టలో వ్రాయబడినటువంటి వాటిని బట్టి అవి నెరవేర్చబడుతున్నప్పుడు, అవి జరుగుతున్నప్పుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. రొట్టె తీసుకునేటప్పుడు, ద్రాక్షరసం తీసుకునేటప్పుడు అవి జ్ఞాపకం చేసుకుంటూ, అవి తలపోసుకుంటూ బాధపడుతూ 2000 సంవత్సరాల క్రితం మా కొరకు ఇదిగో మీకు సంబంధము లేనటువంటి వారము మేము, మీ సమకాలికులు కానటువంటి వారము మేము, మీరున్న లోకానికి, మీరున్న ప్రదేశానికి దూరమైన మమ్మల్ని ప్రేమగా చేర్చుకున్నదంటే ఆ తండ్రి ప్రేమ, ఆ తండ్రి ఆకర్షణలోనికి వచ్చినటువంటి మేము ఈరోజు రొట్టె తీసుకునేటప్పుడు, బలలో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు జ్ఞాపకము చేసుకునేది సువార్త, జ్ఞాపకము చేసుకునేది ఆయన యొక్క శరీరం, జ్ఞాపకము చేసుకునేది ఆయన కార్చిన రక్తం. దేనికోసం కార్చుకున్నా, దేనికోసం హింస పొందావు, దేనికోసం బాధపడ్డావు, మా కోసం అని మనం తలుసుకుంటామే. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా జ్ఞాపకము చేసుకునేటప్పుడు ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనములో ఆయన నలగగొట్టబడటం సాక్షాత్తు కన్న తండ్రైన దేవునికి
ఇష్టమయ్యింది అని వ్రాయబడింది చూడండి. ఆయన నలగొట్టబడుటకు యెహోవాకు ఇష్టం, దేవునికి ఇష్టమైందట. నలగగొట్టటం, యేసుక్రీస్తు వారిని నలగొట్టటం. ఎవరిని? తన కుమారుడు జ్యేష్ఠుడైనటువంటి ఆయన, జ్యేష్ఠుడుగా ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చినటువంటి ఆయన, లోకములో ఉన్నటువంటి మానవులందరికీ పాప క్షమాపణ చేసేటువంటి వాడిగా, లోకాన్ని కలిగించినటువంటి వాడిగా, ఒక మహాపురుషుడైనటువంటి వాడు, మహోన్నతమైనటువంటి వాడు, దేవునితో సమానంగా ఉండేటువంటి వాడు, దేవుని లక్షణాలు కలిగినటువంటి వాడు మనలాంటి వాడు కాదే. మనలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాడు కాడే. మానవులాంటి రక్తమాంసములు కలిగిన వాడైనా మనలాంటి ఆలోచన కలిగినటువంటి వాడు కాడు. అంతటి వాడిని తన జ్యేష్ఠుడైన ప్రియకుమారుడని చెప్పుకుంటాడే. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను, ఈయన చెప్పినట్టు మీరు వినండి అని ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలలో, ఆయన ప్రేమించినటువంటి ఆయనను బట్టి నలగగొడుతుంటే, భూమి మీదకి వచ్చి నలగగొడుతుంటుంటే, హింస పెడుతుంటుంటే, బాధ పెడుతుంటుంటే దేవునికి ఇష్టమైందట. దేవునికి ఇష్టమైందట. దేవుడు ఇష్టపడ్డాడట. ఎందుకో తెలుసా? ఒక్కడు కష్టపడితే, ఒక్కడు హింస పడితే ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఆయనే నలగొట్టబడకపోతే, ఆయనే శిలువ మీద చనిపోకపోతే ఈరోజు మనకి ఈ క్షమ, మనకి ఈ అదృష్టం, మనకి ఈ భాగ్యం లేదు ప్రియులరా. అందుకే ఇష్టమైందట. ఒకరిని నన్ను నలగొట్టడం ఆయనకి ఇష్టం. ఎవరిని అన్నప్పుడు ఆయన మంచివాడా చెడ్డవాడా? ఆయన దుష్టుడా? ఎలాంటి వాడైనా, ఏ పాపము లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఏమి నేరము చేయనటువంటి ఆయన నలగగొట్టడం ఇష్టమైంది అంటే ఈరోజు మనం ఆలోచించాలి. మనం చెప్పుకుంటాం, ఇదిగోనయ్యా యేసుక్రీస్తువు తన సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టాడు గనుక మనమేం చేయాలి అన్నప్పుడు, మనము కూడా మన సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నాము అన్న ఆజ్ఞ మనకి ఎలా వచ్చింది? ఆయన బట్టి. మరి మన దగ్గరికి వచ్చేటప్పటికి మనము కూడా నలగగొట్టబడాలి, మనము కూడా నలగగొట్టబడాలి, మనము కూడా పని చేయాలి. అందుకే ఒకని నలగొట్టబడటం దేవునికి ఇష్టమైతే ఎంతమందిని ఆయన కాపాడగలిగాడు, ఎంతమందిని ఆయన రక్షించుకుంటున్నాడు, ఎంతమందిని ఎన్ని తరాలు జ్ఞాపకం చేసుకుంటున్నాయి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, విశ్వాసిగా మనం ఉన్నాం కదా. మనము కూడా నలగగొట్టబడటం, మనము కూడా శ్రమలు పడటం, మనము కూడా కష్టం అనుభవించటం, దాని వలన అనేక మేలులు అందరికీ జరుగుతుంది. చాలా తరాలకి, చాలామందికి. మీ అందరికీ సుందరరావు గారు తెలుసు, మన ఆత్మీయ తండ్రి తెలుసు. ఆయన కష్టాల గురించి ఎవరికీ తెలియదండి. ఈరోజు ఛానల్స్లో కానీ చాలామంది ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు కానీ, కాంట్రవర్సీగా మాట్లాడేటువంటి వాడు కానీ, వారందరికీ తెలియదు ఆయన కష్టం. ఆయన కష్టం నేను చవి చూసినటువంటి వాడుగా నేను ఒక మాట చెప్తున్నాను. చాలా శ్రమలు పడ్డారు. ఈరోజు సూట్ వేసుకోవడమో, కారులో తిరగటం, ఏసీ రూమ్లో మనం చూశారు. కానీ చాలా కష్టం. ఆయన పడిన కష్టం వలనే ఈరోజు నేనైనా, తమ్ముడైనా, ఎందరో డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, కళాశాలలు, విద్యార్థులు, విశ్వాసులు, ఇంతమంది ఒక్కని నుండి చూడండి, ఒకని కష్టం. ఆయన అంటాడు, నేను 700 కోట్ల మందిలో నేను ఒక్కడిని కాను, వీరందరికీ నేను ఒక్కడిని అన్నప్పుడు చాలామంది చెప్తుంటారు. చూసారు కదా మీరు టీవీలోను, వాట్సాప్లో చూడండి, కాంట్రవర్సీగా చెప్తుంటారు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెబుతాను ఈరోజు, ఆయన లేకపోతే ఏంటి అని అడుగుతాను నేను. నిజంగా నా విషయంలో, నా జీవితంలో ఎటు వెళ్ళిపోదునో, ఏమైపోదునో, దేవుని వాక్యము తెలియక, దేవుని వాక్యము విభజించాలని, విభజన జరగాలని, అదైన సరైనటువంటి రీతిలో సత్యవాక్యం విభజింపబడాలి అని, ఆ వాక్యం విభజింపకపోతే, ఒకవేళ అబద్ధంగా విభజింపబడితే
ఎంత మోసం అవుతుందో, ఎంత దగా అవుతుందో, మన జీవనం కోల్పోతుందన్న సంగతి పరిశోధన అనేది తెలియకపోను. నేను కూడా దశమ భాగం పట్టుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను దశమ భాగం ఎవరికి ఇవ్వాలి, నేను ఉపవాసం ఉండాలి, నేను మరొకటి చేయాలని అనుకుందినే తప్ప దేవుని వాక్యం ఇలా విభజించాలి, దేవుని వాక్యం ఇలా చెబుతుంది, దేవుని కొరకు నేను కష్టపడాలి, నా శరీరాన్ని నలగొట్టుకోవాలి, నా కాలాన్ని నా సమయాన్ని ఇచ్చుకోవాలి, సజీవ యాగముగానే దేవునికి సమర్పించి పని చేసుకోవాలి, ఆ పని చేసుకుని నా భార్యను, నా పిల్లలను, నా వారిని, నా రక్త సంబంధులను, నాతో పాటు ఉన్నవారిని కాపాడన్న సంగతే నాకు తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం అదృష్టవంతులు వర్రా, చాలా అదృష్టవంతులం. దీన్ని కాపాడుకుంటే మరణము వస్తుంది, కానీ ఆ మరణం ఒకనాడు క్రీస్తు మరణం, ఒకనాడు అపోస్తుల మరణం, ఒకనాడు ప్రవక్తల మరణం, వారి మరణాల జాబితాలలో మనం చేరిపోవాలి తప్ప అది వృధా కాకూడదు మన జీవితం. అందుకే వాక్యం చెబుతుంది, నాయనా నీ మరణం, ఒకనాడు యేసుక్రీస్తు మరణించాడు, మరణించిన తర్వాత నేను విడిచిపెట్టలేదు ఆయన్ని, మూడవ దినాన తిరిగి లేపాను. పునరుత్థానుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి నా కుమారుడే. యావత్ ప్రపంచ మానవాళి కోసము తరతరాలు ఆయన తిరిగి రెండవ రాకడలో వచ్చేంత వరకు ఎవరు కూడా మరణాన్ని చూడలేరు, ఎవరు కూడా పునరుత్థానం చూడలేరు. అలాంటి పునరుత్థానాన్ని నా కుమారుడికి ఇచ్చాను. నా కుమారుడే పునరుత్థానం లేచినటువంటి వాడు. అందుకే ఆయనను నమ్మిన వారు, ఆయన విశ్వసించినటువంటి వారు, ఆయనను వెంబడించేటువంటి వారు ఆయన ద్వారా జీవాన్ని పొందుతారు, జీవాన్ని దక్కించుకుంటారు. ఆయన ద్వారా మాత్రమే. అదే భాగ్యం ఈరోజు మనకి ఇవ్వబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మన మరణము కూడా ఎలా ఉండాలి ఆయన దృష్టిలో? ఆయన దృష్టిలో మన మరణం లోకము దృష్టిలో ఆయుష్కాలమని, సంతోషమని, భోగభాగ్యాలని, సిరి సంపదలని అవి కలిగినటువంటి వాడు, అనుభవించినటువంటి వాడు చివరికి మరణించాడు. ఆ మరణించినటువంటి మరణం అది గొప్పదని లోకం చెప్పుకుంటుంది. కానీ దేవుని దృష్టిలో మన మరణం ఎలా ఉండాలో, ఎంత విలువ కలిగి ఉండాలో మీ అందరికీ తెలుసు. 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువ గలది అని ఉంది. మిగుల విలువైనది మరణం. ఎవరి దృష్టికి అన్నప్పుడు దేవుని దృష్టికి. దేవుని దృష్టికి మరణము విలువ కలిగినట్టుగా ఉండాలి. ఆ మరణం ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఆ మరణము ఆయన సంతోషపడేటట్టుగా ఉండాలి. అలాంటి మరణము పొందాలి అంటే జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలి. జీవవాక్యమును చేతపట్టుకొని సంపాదించుకోవాలి. ఈరోజు క్రీస్తుని నమ్మి సంపాదించుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తు పేరట సంపాదనలో పడినటువంటి వాళ్ళు ఉన్నారు. క్రీస్తుని నమ్మకం ముందు నా జీవితం ఇది అప్పులలోను, బాధలలోను, తాటాకు పాకలలోను నివాసము చేశాను, ఏమీ లేనటువంటి నేను క్రీస్తుని నమ్మిన తర్వాత నేను సంపాదించుకున్నాను అని అదృష్ట భాగ్యముగా దేవుడిచ్చిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాళ్ళు, ఒక ఇల్లు కొనుక్కున్న, ఒక కారు కొనుక్కున్న, ఒక పొలం కొనుక్కున్న, సంపాదించుకున్న, దేవునికి కృతజ్ఞతగా ఎన్నో సభలు ఎన్నో కార్యక్రమాలు మనం చూసాం ప్రియులరా. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, నేను జీవాన్ని సంపాదించుకోవడానికి సమస్తము నేను కోల్పోయానని సాక్ష్యము చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారు ఎవ్వరూ కనపడరండి, ఎవ్వరూ కనిపించరు. ఇదిగో నేను బాప్తిసం తీసుకున్న తర్వాత, వాక్యము నాకు వచ్చిన తర్వాత, వాక్యము నాకు తెలిసిన తర్వాత నా సమస్తాన్ని నేను దేవుని కోసం ఖర్చు చేశాను, దేవునికి వచ్చిన తర్వాత నేను నష్టపోయి నేను అదృష్టంగా, భాగ్యంగా నేను ఎంచుకుంటున్నానని గొప్పగా చెప్పుకుని, సాక్ష్యము చెప్పుకునే వారు ఎవరో కనిపించరు ప్రియులారా. అలా చెప్పుకొని, అలా అనుభవించినటువంటి వాడి మరణం, అలా బ్రతికినటువంటి వాడి భక్తి. అందుకే ఒకనాడు యేసు మరణము చూశాము. ఆయన వెంబడించిన తర్వాత పిలిచినటువంటి వాడు, పిలుపును బట్టి ఏర్పరచబడిన వారు అపోస్తలులు, క్రీస్తు చేత పంపబడిన వారు అపోస్తలులైనటువంటి వాళ్ళు వారి జీవితాల్లోనికి వెళితే, ఈరోజు చాలామంది అపోస్తలులని పేరు పెట్టుకుంటున్నారు, రెవరెండ్లని పేరు పెట్టుకుంటున్నారు. కానీ పంపబడిన వారు కాదు, అపవాది చేత పంపబడ్డారు గనుక
సంపాదించుకుంటున్నారు, సంపాదన జయముగా చేసుకుంటున్నారు ప్రియులారా. అదే అపోస్తులు పంపబడడానికి ఏర్పరచుకున్నటువంటి వారు మనందరికీ తెలుసు. అందులో పౌలు, ఆ పౌలు గారి జీవితంలో ఆయన పంపేటప్పుడు ఏమని చెప్పాడు, ఆయన జీవితాన్ని ఏమని మార్చుకుని ఈరోజు మనలాంటి వాళ్ళకి నిదర్శనం, మాదిరి, రోషము కలిగిన వాడుగా ఈరోజు సేవ చేయటానికి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశములతో కూడినటువంటి వాక్య పత్రికలు, వ్రాయబడిన మాటలు ఆయన ద్వారా మనం నేర్చుకుని ఈరోజు చెప్తుంటే, ఆయన జీవితంలో చూస్తుంటే ప్రియులారా, సమస్తము నేను పెంటగా ఎంచుకున్నాను, లోకానంతా నేను పెంటగా ఎంచుకున్నాను, బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అన్నాడు. అన్నీ విడిచిపెట్టినటువంటి వాడు అతను చివరికి సువార్త ప్రకటించి, నేను ప్రాణార్పణముగా నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అని చక్కగా దేవుడిచ్చేటువంటి బహుమానం గురించి చెప్పుకుంటాడు. మీ అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు. నాకు జీవ కిరీటం నా కోసం ఎదురు చూస్తుంది, నేను వెళ్ళిపోతాను, నా కోసం మరొక లోకం ఉన్నది, ఆ లోకములో జీవమున్నది, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడిన అతని జీవితాన్ని చూడండి. రోజు సంఘములోనికి వచ్చామా, ప్రార్థించామా, సంఘములో సంఘ అభివృద్ధి కోసం పాటుపడ్డామా? నిజంగా వచ్చేటప్పుడు ఒంటరిగా కొత్త వాళ్ళు వస్తుంటారండి. మరి తమ్ముడు చెప్తున్నప్పుడు కొత్త వారికి స్థలం ఇవ్వండి. ఒకప్పుడు కొత్త వారికి స్థలం ఇవ్వండి, చాలా జాగ్రత్తగా వినండి. కొత్త వారికి మీరు స్థలం ఇవ్వండి అని ఎవరికి చెబుతున్నారు చెప్పండి? ఎవరు చెబుతున్నారు? పాతవారికి. అంతేనా? కొత్త వారికి చెబుతున్నారా? కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి మీరు స్థలం ఇవ్వండి అంటే పాతవారు ఎందుకు లేచి స్థలం ఇవ్వాలి? అర్థమైందా? పాతవారు అయిపోయినటువంటి వారికి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. అంటే కొత్త వారిని చేర్చుకోవాలన్నమాట, కొత్త వారికి గౌరవం ఇవ్వాలన్నమాట, కొత్త వారికి ప్రేమ చూపించాలన్నమాట, కొత్త వారికి ఆతిథ్యం ఇవ్వాలన్నమాట. ఏమివ్వాలి? కొత్త వారికి ఆతిథ్యం ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి, అతిథిగా చూసుకోవాలి. ఇది ఎక్కడ నేర్పించింది? ప్రారంభ సంఘం. అపోస్తులు ప్రారంభించినటువంటి సంఘములో వారు నిష్కపటమైన హృదయులై ప్రతిదినము రక్షణ పొందుచున్నటువంటి వారిని ప్రతిదినము దేవాలయముల్లో ఏం చేస్తున్నారట? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం. వీరు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనిచున్నారంట. ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుంటున్నారట. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘము చేర్చుకోవాలి. మరలా వారు కొంత వాక్యం తెలిసిన తర్వాత, ఎందుకంటే లోకములు అన్నీ విభిన్నమైనటువంటి డినామినేషన్లతో, విభిన్నమైనటువంటి బోధలతో, అబద్ధ బోధలతో, మోసపోయినటువంటి బోధలతో విని వచ్చినటువంటి వారికి ముందు మనం మంచి మనస్సు ఇవ్వాలి, మంచి ఆలోచన ఇవ్వాలి, మంచి ప్రేమ, సంఘమంతా కూడి ఒక ప్రేమగా ఉండటం, సంఘమంతా వీళ్ళు ఏకత్వంలో ఉండటం, వాక్యము కోసం, పరిచర్య కోసం, సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు కష్టపడేటువంటి తత్వం కలిగినటువంటి సంఘం కొత్త వారిని చేర్చుకునేటప్పటికీ వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మ ఇంత ప్రేమ ఉంటుందన్నమాట, మనము కూడా ఇలా ఉండాలన్నమాట. అలా కొద్ది కాలం అయిన తర్వాత, పాత అయిన తర్వాత, వాక్యం అర్థమైన తర్వాత, వాక్య పరిచర్య అర్థమైన తర్వాత, పాలిభాగస్తులు అవుతున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, వారు కూడా తమ కష్టంని వెచ్చిస్తున్నప్పుడు, తాము కూడా కాలాన్ని వెచ్చిస్తున్నప్పుడు, తాము కూడా సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు, అప్పుడు దేవుని ఆకర్షణ ప్రారంభమవుతుంది, దేవుని ఆత్మ నడిపింపు ప్రారంభమవుతుంది. అలా నడిచినటువంటి వాడు, నేను ఎంతకాలము నా జీవిత కాలాన్ని నేను వృధా చేసుకున్నాను, ఇంతకాలము నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను అంటే, ఇక నుంచి నా కాల సమయాన్ని అంతటిని కూడా నేను సద్వినియోగం పరుచుకోవాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది ప్రియులారా.
అందుకే సంఘములోనికి చేర్చుకోవటం, సంఘములో పరిచారం చేయటం, సంఘములో ఉన్నటువంటి అభివృద్ధి కొరకు పాటుపడటం, ప్రార్థించటం అంటే సంఘమంతా కలిసి ఇప్పుడు సంఘం కొరకు మనం ప్రార్థిద్దాం అంటే అర్థమేంటి చెప్పండి? అర్థమేంటి చెప్పండి ప్రియులారా? ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు సంఘముకు ఉన్నటువంటి కొరత కానీ, సంఘము చేయవలసినటువంటి కార్యక్రమాలు కానీ, సంఘము మీద పడినటువంటి భారము కానీ, సంఘమును గుర్చినటువంటి విజ్ఞాపన కానీ అతను ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘమంతా ప్రార్థిస్తుంది, సంఘమంతా వింటుంది, సంఘమంతా మొరపెడుతుంది. ఆఖరున ఆమెనంటుంది, మేము కూడా ఒప్పుకున్నాం, మేము కూడా చేయగలుగుతాం అని ఏకీభవించటం. అలా ఏకీభవించము కూడా కష్టపడుతున్నది, ఇష్టముగా చేస్తున్నది. సంఘానికి ఏముంటుంది చెప్పండి? అనేకమైన భారం, అనేకమైనటువంటి విషయాలలో దేవుని కొరకు పాటుపడేటువంటి విషయాలు ఉంటాయి. అలా పాటుపడేటువంటి భక్తిపరులుగా సంఘంలో కావాలి. అలాంటి భక్తులు దేవునికి కావాలి. అలాంటి భక్తిపరులే తమ జీవిత కాలానంతటినీ కూడా బ్రతికి మరణించేటట్టుగా ఉండాలి. ఆ భక్తుల మరణం దేవునికి ఇష్టం. ఈరోజు దేవుని నమ్మి నష్టపరుచుకోవటం, లోకాన్ని నష్టపరుచుకోవటం, నీ సమయాన్ని నష్టపరుచుకోవటం, కాలాన్ని నష్టపరుచుకోవటం, ఇలా నష్టపరుచుకుంటూ కష్టపడుతూ శ్రమపడుతూ ఉన్న వారిగా దేన్ని సంపాదించుకుంటున్నారు తెలుసా? క్రీస్తు దగ్గరికి వచ్చి నా యొద్దకు వచ్చినటువంటి వాడు, నన్ను వెంబడించేటువంటి వాడు, నా నీతిని కలిగినటువంటి వాడు, నా యందు విశ్వాసం ఉంచి నా మార్గము నడిచినటువంటి వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడే. మరణములో నుండి జీవము దాటి ఉన్నాడు, జీవాన్ని సంపాదించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా అని యేసు యోహాను సువార్తలో ప్రకటించిన మాటలు మీ అందరికీ తెలుసు. నా మార్గంలోకి వచ్చాడా? జీవం అనుగ్రహింపబడింది అంటే సంఘములోనికి ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది రక్షణలోనికి మనం వచ్చి ఉన్నామో, అలా వచ్చినటువంటి మనము సంఘములో సభ్యుడిగా ఉన్నటువంటి మనము ప్రతి సేవలో ప్రతి పనిలోనూ దేన్ని సంపాదించుకుంటాం తెలుసా? జీవాన్ని జీవము సంపాదించుకుంటున్నాం. అలా జీవాన్ని సంపాదించుకుంటూ చివరి దశ వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిని విడిచక, సంఘాన్ని విడిచిపెట్టక, పనిని మరిచిపోక, లోకములో ఉన్నటువంటి వారిగా కాకుండా ఎప్పుడు సేవ అనుకుని ఒకనాడు పత్రికలో వ్రాయబడినటువంటి ఎందరో నీతిమంతులు, ఎందరో విశ్వాసులు, ఎందరో తమ జీవితాలను పణముగా పెట్టినటువంటి వారి గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు, పౌలు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆ సాక్ష్యాలలో, ఆ పేరులలో నా పేరు ఉండాలి. అలాంటి పేరుగా నన్ను పిలుచుకోవాలి, దేవుడు పిలుచుకోవాలి అనేటువంటి తత్వాన్ని ఈరోజు సంపాదించుకునేటువంటి వారు కావాలి ప్రియులారా. అందుకే జీవాన్ని సంపాదించుకోవాలి. క్రైస్తవుడైన తర్వాత నువ్వేమి సంపాదించుకోవాలి అంటే ధనము కాదండి, భోగభాగ్యాలు కాదండి, సిరి సంపదలు కాదండి. సంపాదించుకోవాల్సింది ఒకే ఒకటి, జీవాన్ని. దాన్ని సంపాదించుకోవాలట. అది సంపాదించుకోవడానికే ఆరాధిస్తున్నావా? అది సంపాదించుకోవడానికే లేఖనాల పరిశోధనకు వస్తున్నావా? అది సంపాదించుకోవడానికే సంఘ ప్రార్థనలో ఉన్నావా? అది సంపాదించుకోవడానికి చక్కటి పరిచర్య చేస్తున్నారా? ఇది ప్రతి ఒక్కరికి సంఘములో పని ఉంటుంది. అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, బాల్యుడైనా, యవ్వనస్తుడైనా, పెద్దలైన, వృద్ధాప్యం, అందరికీ కూడా పనిండే ఏకైక సంఘం దేవుని సార్వత్రిక దేవుని సంఘం. అదే జీవము గల దేవుని సంఘం, ప్రారంభ సంఘం. ఆ సంఘములో ప్రతి ఒక్కరికి పని ఉన్నది. ఈరోజు మనకు కూడా సంఘములో పని ఉన్నది. అందుకే వాక్యం మనకు చెప్పేది, ప్రారంభ సంఘానికి ఇచ్చింది వాక్యమే, మనకి ఇచ్చినది కూడా దేవుడు వాక్యమే. ఆ వాక్య ప్రకారముగా, ఆ వాక్యము చెప్పినటువంటి విధముగా చేసుకుంటూ వెళుతుంటే జీవాన్ని సంపాదించుకుంటాం. అందుకే ఒకనాడు తిమోతికి చెబుతూ, ఇదిగోనయ్యా, ఒకనాడు తిమోతికి చెప్పినటువంటి మాట ఈరోజు మనకు చెబుతున్నటువంటి మాట, మనము కూడా మనకు గురించి కూడా చెబుతున్నటువంటి మాటగా చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
ఇహమందు ధనవంతులైన వారు ఏమని చెప్తున్నాడు తెలుసండి? ఒకనాడు ఉన్నటువంటి వారిని గురించి చెప్తున్నటువంటి మాటలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఎంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుచున్నాము అని వారు వాస్తవమైన జీవమును, ఏమంటే వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారు, సత్క్రియ అను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధననిధులు ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. సంఘములోకి వచ్చినటువంటి వారికి, సంఘానికి, వారందరికీ పౌలు తిమోతి ద్వారా ఉత్తరాన్ని చెప్తున్నాడు. ఈరోజు మనకు కూడా అదే. ఇదిగోనయ్యా, దేవుని దృష్టికి మనము భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని దృష్టికి మన మరణాన్ని విలువ కలిగినటువంటి వారుగా చేసుకోవాలి అంటే దేవుని మాటలు చెబుతున్నాయి. ఈరోజు లోకానికి మనల్ని పంపించాడు, బ్రతుకునిచ్చాడు, బ్రతికింప చేస్తున్నాడు. పంచభూతాల సమ్మేళనటువంటి మహావిశ్వాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి, మరణించడానికి వచ్చావు, కానీ ఆ మరణం రావాలి. ఆ మరణం ఎలా అయి ఉండాలో, ఈ మరణించేటువంటి కాలంలో నీవు చేయవలసినటువంటి పని విధానం ఆయన నేర్పించాడు. ఇదిగో నాయన, సాతాను సింహాసనము, సాతాను అధికారం ఉన్నటువంటి, సాతాను సింహాసనం ఉన్నటువంటి ప్రదేశంలో మనము కాపురం ఉన్నారు కదా. మీరందరూ సాతానికి అప్పగింపబడినటువంటి వాళ్ళు, అతని అధికారములు లోబడినటువంటి వాళ్ళు. కానీ ఈ లోకానికి వచ్చిన నీవు, మనమంతానట ఆ సాతానుని చెదగదొక్కాలి. మనమంతా సాతానునట మన కాళ్ళ కింద వేసి తొక్కడానికి ఆయన అధికారం ఇచ్చాడట. మీ అందరికీ తెలుసా మాట? రోమాపత్రిక 16:20 ఉంటుందండి. సాతానుని చెదగ తొక్కాలి. కానీ ఈరోజు లోకం సాతానికి దాసోహం అయిపోతుంది. సాతాన్ని చెదగ తొక్కేటువంటి వారుగా నీవు ఉంటే, అంత వాక్యం ఎరిగినటువంటి వారుగా ఉంటే, దాని తంత్రములు ఎరిగినటువంటి వారుగా ఉంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు భయము భక్తి కలిగి చక్కటి పరిచర్య చేసి మరణిస్తే, ఇదిగో ఇహమందు కాక పరమందు దానికోసం జీవాన్ని సంపాదించుకునేటానికి ఎంత ఔదార్యము కలిగినటువంటి వాళ్ళు, ఎంత మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు, ఎంత దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు, ఈ లోకంలో సంపాదించుకునేటువంటి వారుగా కాకుండా పరమందు జీవాన్ని సంపాదించుకునేటువంటి కేటగిరీలో, ఇదిగోనయ్యా రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయవారు, సత్క్రియ చేయవారు అను ధనము కలిగినటువంటి వారు, ఔదార్యము కలిగినటువంటి తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారు ఉండవలనని నేర్పించి ఏ సంఘమండి నేర్పించేది? ఏ సంఘమండి నేర్పించి బ్రతికింప చేసేది? ఆలోచించండి ప్రియులారా. అంత గొప్ప సంఘము, అంత గొప్ప అదృష్టం, అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా చేసుకుంటున్నావా? నిజంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? ఇది తండ్రి పని, ఇది తండ్రి సేవ, తండ్రి చేయమన్నది, ప్రభువు చెప్పింది, ప్రభువు జీవం ఇచ్చేది, ప్రభువే అనే దేవుడే అని నడిపించగలిగితే, మన జీవితాన్ని పణముగా పెట్టగలిగితే, ఇదిగో ఏదో ఒక రోజు నీ లోకాన్ని విడిచిపెడతాం. అప్పుడు అంటాడు ఆయన, ఎప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని వ్రాయము. ఎప్పటి నుండి ప్రభునందు మృతి పొందాలి. ప్రభు పనిలో పని చేసేటువంటి వారుగా మృతి పొందితే అప్పుడు ఆనందము, అప్పుడు సంతోషం. ఏ జీవము సంపాదించుకోవడానికి మనల్ని పిలిచాడో, ఏ జీవాన్ని మన ప్రాప్తింప చేయడానికి మనకి ఇచ్చాడో, ఆ పిలుపు, ఆ ఏర్పాట్లోనికి మనం అందరం వచ్చి ఉన్నాం ప్రియులారా. కానీ ఒకనాడు దేవునికి ఇష్టలు కానివారు, దేవుని కొరకు బ్రతకని వారు ఎందరో ఉన్నారు. ప్రారంభ మానవాళి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళాడండి. ఆ తరం అని కాదు, ప్రారంభ తరాల నుంచి దేవుడు తన పిల్లల్ని కాపాడుకోవాలి, తన పిల్లల్ని తన దగ్గరికి చేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడి సంకల్పం మనందరికీ తెలుసు.
జగత్తు పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత క్రీస్తులో మనమందరము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము కావాలనని దేవుని సంకల్పం. ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలవాలి. తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలి. ఆయన పిల్లలుగా మనం కొనియాడబడాలి. ఆ పిల్లలుగా ఆయన స్వీకరించాలి. అది ఆయన సంకల్పము గనుక ఆది మానవుడి నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రకటించుకుంటూ వస్తూ జీవాన్ని సంపాదించుకోవాలి. నిత్య జీవం మీరు సంపాదించుకోవాలి. లోకం ఇది తెలియక, లోకము దీని గురించి ఆలోచించక, ఇదిగో మానవ జన్మ చాలా గొప్పది జన్మ. ఈ జన్మలో నేను ఈ లోకం ఎంత ఆనందం ఎన్నున్నాయి వీటన్నిటిని అనుభవించాలి. లోకాన్ని నేను అనుభవించాలి. నా కాలాన్ని నేను అంతా కూడా అనుభవించుకోవాలి. స్వేచ్ఛాపరుడిగా నేను జీవించాలి అని ఈరోజు ఎంత విలాసవంతమైన భోగభాగ్యములు కలిగిన జీవితాన్ని అనుభవిస్తుందో లోకము చూడండి. ఇటు క్రైస్తవుడైనా అదే తరహాలో ఉన్నాడే తప్ప నా మరణం ఎంత గొప్పగా ఉండాలి. నేను మరణిస్తే నా తండ్రి ఆనందించాలి. నేను కష్టపడితే నా తండ్రి ఆనందించాలి, సంతోషించాలి. నేను శ్రమలు అనుభవించుతుంటే నా తండ్రి ఆనందించాలి అనేటువంటి ఆనందాన్ని మిగిల్చేటువంటి వారు ఎవరున్నారు చెప్పండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగోనయ్యా ఈ లోకానికి నువ్వు వచ్చింది మరణించడానికి కాదు, జీవాన్ని సంపాదించుకోవడానికి. జీవాన్ని సంపాదించుకొని నువ్వు చనిపోవాలి. జీవాన్ని సంపాదించుకొని చనిపోవాలి. అది సంపాదించడానికి ఎన్నో విధాలుగా వాక్యం చెప్తుంది. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి పిల్లారా. రోమపత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చెబుతూ ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? ఒకనాడు మన క్రియలు, ఒకనాడు మన పనులు, ఒకనాడు మనం చేసినటువంటి ఏదైనా అది ఎలా ఉంటుంది అంటే సిగ్గుపడేటట్టుగా చేస్తుందట. అంటే సిగ్గుపడేదంటే ప్రతిఫలము పొందనిది, అవమానపరచబడేది. ఒకనాడు అనేప్పుడు చూడండి, లోకంలో సాక్ష్యాలు చెప్తుంటారు. ఏమంటే నేను ఎలా ఉన్నాను, అలా ఉన్నాను, ఎలా ఉన్నానని చెప్పేటువంటి సాక్ష్యాలు చూడండి. అవి సిగ్గుపరిచేటట్టుగా ఉంటాయి, అవి సిగ్గుపడేటట్టుగా చేస్తాయి. అదే లోకములో దేవుని దగ్గరికి రాకమునుపు, దేవునితో లేనప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ సిగ్గుపరిచేటట్టుగా ఉంటాయి. కానీ వాటి యందు కాకుండా ఇప్పుడు అంటున్నాడైనా, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? అది ఫలం లేవు కదా, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతం మరణానికి తీసుకువెళుతుంది. చేసేటువంటి పనులు, క్రియలు ఇవన్నీ కూడా మరణాన్ని తీసుకువెళతాయి. అవన్నీ సిగ్గుపరిచేటువంటి అన్నీ కూడా మరణానికి తీసుకువెళుతున్నాయి. కానీ ఇప్పుడైతే అంటున్నాడు, అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము. ఇప్పుడైతే వింటున్నా, నేర్చుకుంటున్నా, చేస్తున్నా పనులు బట్టి ఇప్పుడైతే మనను గురించి ఏమంటో తెలుసా? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. మన అంతం, మన ముగింపు నిత్య జీవం అయి ఉండాలి. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము పొందడానికి ఈరోజు మనం క్రైస్తవులయ్యాం. ఒకనాడు ఇశ్రాయేలును బట్టి, ఒకనాడు దేవుని ప్రజగా ఎంచబడిన వారిని గురించి ప్రవక్తల నోట పలికిస్తూ ఆత్మను కాపాడుకోమని, తమ జీవితాలు కాపాడుకోమని, మరణము పొందకుండా ఉండాలి అని, అన్యాయముగా చనిపోకూడదని దేవుడు ఆశపడి ప్రవక్తల నోట పలికించేవాడు. మీరు మారు మనసు పొందండి, మీరు తిరిగి మరలా నా దగ్గరికి రండి, నన్ను వేడుకోండి, నన్ను ప్రార్థించండి, మీ మనసులో మార్చుకోండి. అనేక సందర్భాల్లో ఇశ్రాయేలుని ఏర్పరచుకొని చెబుతున్న వాళ్ళ మరణము నొందటం, వాళ్ళు వినకపోవటం, కఠినమైన హృదయాలు కలిగిపోవటం, ఈరోజు చనిపోతున్నారు, చంపబడుతున్నారు. ఈరోజు మనము కూడా ఒకవేళ క్రైస్తవులుగా కానటువంటి వారిని పక్కన పెట్టండి, ఒకవేళ క్రైస్తవుడైతే
క్రైస్తవురాలుగా ఉంటే చేయవలసినటువంటి పని విడిచి, పని చేయక, పరిపక్వత లేక, పరిపూర్ణతలో లేక ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావేమో జీవితాన్ని సమర్థించుకోవాలన్నాడు. నిజముగా మనము మరణము నుంచి తప్పించుకోవటానికే, రెండవ మరణమునకు పాత్రులు కాకుండా ఉండడానికే ఒక క్రైస్తవుడిగా నువ్వు చనిపోతే, పౌలు అంటాడు చూడండి, ఎవరైనా చనిపోతే ఆ స్మారక కుడిలో, జ్ఞాపకార్థ కుడిలో, ఆదరణ కుడికలో, ఇదిగో మీకు ఒక మాట చెబుతున్నాను అనేటువంటి రిఫరెన్స్ ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చివరి వరకు చదివిస్తారు వాక్య పట్టణంలో. దాని గురించి చెబుతుంటారు. ఇదిగో నిద్రించుచున్న వారిని గూర్చి, సహోదరుల నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియపరచడం నాకు ఇష్టం లేదు, చెప్పేస్తున్నాను అంటాడు. అంటే నీవు క్రైస్తవుడు అయ్యి నిజముగా జీవాన్ని సంపాదించుకుంటే మరణించినట్టు కాదు, నిద్రించినట్టు. ఒకనాడు ప్రభువు కూడా మరణించారు, ఆయన తిరిగి లేచారు. నీవు నేను కూడా ఏదో ఒక రోజున మనం మరణిస్తాం, కానీ మనం మరణించింది మరణము కాదు, అది నిద్ర. ఏదో ఒక రోజున మనం తిరిగి లేస్తాం. ఎందుకు అంటే మనము జీవాన్ని సంపాదించుకున్నాము. మనము జీవాన్ని సంపాదించుకున్నాం. ఎందుకంటే మన మరణము ఆయన దృష్టికి విలువైనది, మన మరణము దేవునికి ఇష్టమైనది. మనల్ని మరణింప చేశాడు అంటే ఆయన పని చేసుకుంటూ, ఆయన పనిలో ఉంటూ, ఆయన పని చేసుకుంటూ, ఆయన పనిలో ఉంటూ, కాలం గడిపేసుకుంటూ దేవుని కోసమే బ్రతికేస్తుంటే, నిజంగా చూడండి, జాన్సన్ విక్టర్ గారి విషయంలో జ్ఞాపకం వస్తుంది నాకు ఎప్పుడు. అలసిపోయి పని చేసుకుంటున్నప్పుడు ఇక చాలు నాయన వచ్చేయి. ఈరోజు లోకాన్ని చెప్తాం, ఏమన్నా 53 సంవత్సరాలు అప్పుడు తీసుకుపోయేటి దేవుడు ఏంటంట. ఆయన పని అయింది, ఆయన పని అయిపోయింది. నేను మంగళగిరిలో మాట్లాడానండి 2-3 నిమిషాల్లో. ఆయన అన్ని పాటలు వ్రాసేసాడు, ఆయన అన్నీ చెప్పేశాడు, ఆయన అన్నీ వ్రాసేసాడు, ఆయన చేయవలసిన పని అంతా అయిపోయింది. ఇప్పుడు పాటలు రాయమనండి, ఎవరైనా పాటలు రాస్తున్నట్టు చూడండి, చాలామంది పాటలు రాస్తున్నారు. ఆ పాటలు రాసేటప్పుడు వాటిని చూస్తున్నప్పుడు ఏదో ఒక చోట అన్న కనిపిస్తుంటాడు. వాటిల్లో ఏదో ఒక పాట వస్తుంటుంది. నేను ఇంచుమించుగా 20-30 పాటలు రాశానండి. అవన్నీ చూస్తున్నప్పుడు వెనక తిరిగి మళ్ళీ మన పాటల పుస్తకం చూస్తున్నప్పుడు ఎక్కడో చోట ఆయన వ్రాసేసాడు ఆ సందర్భాన్ని. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మానవ జీవితం ప్రారంభం దేవుని గర్భమైతే, మన ముగింపు మరలా తిరిగి క్రీస్తు రాకడ, మన ఎండింగ్ వచ్చేటప్పటికి మనం ఎక్కడ అంటే పరలోకములో ఉండవలసినటువంటి వారం. ఆ పరలోకము వరకు కూడానట ఆయన రాసేసాడు, ప్రకటింపజేసాడు. ఆయన పని అయిపోయింది, పిలుపు అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచించుకుందాం. మన మరణము నొందుట ఒకనాడు దుష్టులుగా, ఒకనాడు దేవునికి ఇష్టలు కానటువంటి వారుగా, దేవుని మార్గములో నడవకుండా నీ మార్గమే తప్పు, మా మార్గమే సత్యం అనేటువంటి విధముగా బ్రతికినటువంటి ఒకనాడు ఇశ్రాయేలు జనాంగానికి చెబుతున్నటువంటి మాటే యెహెజ్కేలు గ్రంథమును మీరు చదివింది. మేము నడిచేటువంటి మార్గము కరెక్ట్, నువ్వు చెప్పేటువంటి మార్గము కరెక్ట్ కాదన్నట్టుగా వాళ్ళు బ్రతికితే వాళ్ళ గురించి హెచ్చరిస్తూ చెబుతూ, నా మార్గములో మీరు నడవాలి, మీ మార్గము సరైనది కాదు, మీ మార్గము విడిచి, ఆ దుష్టత్వాన్ని విడిచి మంచి మార్గానికి రండి, నా ఉగ్రతకు మీరు పాత్రులు కాకండి, నేను చంపాలనుకునేటువంటి విషయంలో మీరు చాకండి, మీరుగా మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని పరిపూర్ణము చేసుకుని చనిపోవాలి. నేను మీకు ఇచ్చిన ఆయుష్కాలం పరిపూర్ణముగా చేసుకుని చనిపోవాలి. నా గ్రంథములో నిన్ను గురించి నీకు పిండముగా ఉన్నప్పుడు, అవయవాలు లేక ఉన్నప్పుడే నేను వ్రాసుకున్నానే. నీ అవయవాల గురించి వ్రాసుకున్నాను, నీ కాలమును గురించి వ్రాసుకున్నాను, చేయవలసిన పనుల గురించి వ్రాసుకున్నాను. అవన్నీ చక్కగా చేసి నువ్వు తిరిగి రావాలని కోరుకున్నాను. కానీ నా మార్గమును విడిచి, నేను ఇచ్చిన కాలాన్ని నువ్వు దక్కించుకోకుండా, నేను విడిచిపెట్టేటువంటి వాడిగా, అపవాదికి చోటిచ్చేటువంటి వాడిగా, దుష్టుడిగా, పాపిష్టిగా మారిపోయి చనిపోతున్న ఇశ్రాయేలు జనాంగం. ఈరోజు చూడండి, ఇజ్రాయేల్ యూదులు చాలామంది మాట్లాడతారు ఈరోజు ఇజ్రాయేల్ యుద్ధం గురించి, గాజా యుద్ధం గురించి, పాలస్తీనా యుద్ధం గురించి, వాళ్ళకున్న నైపుణ్యత గురించి, యూదులు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం గురించి, వాళ్ళ ప్రపంచాన్ని శాసించేటువంటి ఆయుధాలు సప్లై చేసేటువంటి వాడుగా మంచి పేరు పొందినటువంటి యోధ జాతి, జ్ఞాని, తెలివైన వారి గురించి చెప్తుంటారు. ఈ రోజుకి వారు చస్తున్నారు అంటే ఈ రోజుకి వారు క్రీస్తుని నమ్మరండి.
ఈ రోజు కూడా క్రీస్తుని నమ్మరు వాళ్ళు. మరలా ప్రవక్త వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మరలా రాజ్యం స్థాపింపబడుతుంది అనేటువంటి మాయలో ఉండి ఆ ధర్మశాస్త్రపు చెరలో ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు తేజోమైనటువంటి ఆ క్రీస్తు మహిమ పరచకుండా, కనపరుచుకోకుండా గుడ్డితనము కలుగు చేసినటువంటి యోధ జాతి ఈ రోజుకి చచ్చిపోతుందండి. శాపానికి గురై మరణిస్తున్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, కఠినమైనటువంటి హృదయము కలిగినటువంటి వారుగా, నా ఉగ్రతకు మీరు తావు లేకుండా మీరు మరణించాలి అని చెప్పుకొస్తున్నటువంటి మాట చెవిని పెట్టనటువంటి ఎందరో ఈ రోజుకు కూడా క్రీస్తుని నమ్మిన వారు, నమ్మని వారు ఎందరోనండి అకాలముగా మరణించేటువంటి వారు, శాపగ్రస్తులుగా మరణించేటువంటి వాళ్ళు. ఇందుగా నేను పుట్టించింది, ఇందుగానే నీ లోకానికి పంపించింది కాదు కదా. నా కుమారుని నమ్మాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడం మీరు పాటుపడాలి, మీకు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే 66 పుస్తకాలుగా ఇచ్చి దీన్ని విభజన చేయండి, ప్రకటన చేయండి, తెలుసుకోండి. ప్రతిరోజు మీరు నేర్చుకుని వాక్యమందు నిలిచి పరిశుద్ధులుగా పరిశుద్ధతను కొనసాగించుకుంటూ జీవాన్ని సంపాదించుకునేటువంటి వారుగా, మీ కొరకే కాదు అనేకుల కొరకు పాటుపడేటువంటి వారుగా ఎంచుకున్నానని యావత్ ప్రపంచానికి వాక్య రూపంలో చెప్పినా ఆలోచించని లోకం ఈరోజు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు చెబుతున్నటువంటి మాటని చెప్పుకుని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం చూడండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవక్తన బట్టి వానికి శిక్ష విధింతును. ఇదిగోనయ్యా, ఎవని శిక్షను బట్టి, ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధిస్తాను నేను. కాబట్టి మీరు మనస్సు తిప్పుకోండి, మీరు మనస్సు తిప్పుకోండి. దేవుడు అంటున్నమాట, మీరు మనస్సు తిప్పుకొని మీకు అక్రమములు, మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. వాటన్నిటిని విడిచిపెట్టుడి. చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. మీరు శిక్షకు పాత్రులు కాకూడదు, మీరు శిక్షింపబడకూడదు, మీరు చావకూడదు. మీరు చావటం నాకు ఇష్టం లేదు, మీరు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. మనస్సు తిప్పుకుని మంచి మనస్సు కలిగిన మంచి సాక్షిగా మీరు చనిపోవాలి, యథార్థవంతులుగా చనిపోవాలి. అందుకే మీరు అక్రమములు అనేటువంటి వాటిని ఉన్నాయి చూశారు, మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమము క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందెదరు? ఇదే ప్రభువు యెహోవాకు. మరణము నొందువాడు మరణము నొందుటి బట్టి నేను సంతోషించేవాడును కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతికుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మనసు తిప్పుకోవాలి, మనసు తిప్పుకోవాలి, మంచి మనసు కావాలి. మీరు శిక్షకు పాత్రులు కాకుండా ఉండడానికి ఒకనాడు ఇశ్రాయేలు వారి మనస్తత్వం, వారి భ్రష్టత్వం, వారి దుష్టత్వం, వారి పాపపు క్రియలు అన్నీ చూచిన దేవుడు చలించిపోయాడు. ప్రకటన చేయించాడు ప్రవక్త ద్వారా, చెప్పించాడు, మీరు అందరూ మారు మనసు పొందండి అయ్యా. ఆ పాపపు కారణాలు మీ మీద నేరం స్థాపించకూడదు, మీరు చావకూడదు, మీరు అగ్ని పాలు కాకూడదు, లోకములు ఇప్పుడు చావకూడదు, కాలిపోకూడదు. ఇప్పుడు చచ్చావా కాలిపోతావు, మనసు మార్చుకున్నావా బ్రతికిపోతావు. బ్రతకడం నాకు ఇష్టం, నీకు జీవము నాకు ఇవ్వడం నాకు ఇష్టం, అందుకే నేను ఈ లోకానికి పంపించాను, అందుకే ఈ లోకానికి పంపించాను. ఒకనాడు ఈరోజు క్రైస్తవులుగా 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన నమ్మమని, ఆయన జీవితాన్ని చూపించి ఈరోజు క్రైస్తవులుగా మార్చమన్నాడు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సువార్త ప్రకటించమన్నాడు. దాని కొరకే ప్రయాస అన్నాడు, దాని కొరకే ఇబ్బంది అన్నాడు, దాని కొరకే శోధనలు అనుభవించమన్నాడే. అనుభవించిన తరాలు, అనుభవించిన సంఘాలు అవే మాదిరిగా పెట్టుకొని ఈరోజు నిజమైన క్రీస్తు సంఘముగా, దేవుని పక్షాన నిలిచినటువంటి సంఘముగా అనేకమైన దుష్టుడు పాలైనటువంటి వారిని, వాక్యము తెలియనటువంటి వారిని, లోక సంబంధులైనటువంటి వారిని జీవాన్ని ఇవ్వడానికి ఇదిగో మనమంతా ఈరోజు ఏర్పరచబడిన వారం, దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారే, దేవుని ఆకర్షణలోనికి వచ్చినటువంటి వారమే మనమంతా. ఏ ప్రాంతమైనా ఎవరైనా దేవుని ఆకర్షణలోనికి వచ్చి దేవుని వాక్యము నిమిత్తం నిలిచారా, మనము కూడా పాపములో నుంచి విముక్తి పొంది ఆ పరిశుద్ధ రక్తము చేత కడగబడి మనం పరిశుద్ధులమయ్యాం. అలా పరిశుద్ధులైన మనము పని చేసుకుంటూ వెళ్ళిపోతే అంటున్నాడు,
మరణములో నుంచి జీవములోనికి దాటిపోయారు. ఒకవేళ మరణమే వస్తే, ఆ దేవుడే పిలిస్తే, ఆయన దృష్టికి విలువ జీవమునికి ప్రాప్తమైపోతాం. లేదు, ఏదో నమ్మాము గనక విశ్వసించి లోకనాథులుగా వెళ్ళిపోయేటువంటి వారుగా ఎందరో ఉన్నారు. వారందరికీ చెప్పవలసినటువంటి అంశాలన్నారు దేవుడు మనకు నేర్పించేవి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరణము నొందడానికి దేవుని దృష్టిలో పాత్ర అయిపోయినటువంటి వాడు, అలాంటి పాత్రధారిగా, అలాంటి మనస్సు కలిగినటువంటి వాడు, ఇదిగో మరణము నొందడానికి ఏర్పరచబడినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడిని బట్టి అలా చనిపోవడం నాకు సంతోషం. అలా సంతోషము కాదు, నాకు మనస్సు మార్చుకుని తన పరిశుద్ధతను నిలబెట్టుకొని మరణిస్తే నా దగ్గరికి వస్తాడు. ఒకవేళ అలా చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇలా చనిపోతే నా దగ్గరికి వస్తాడు, పరదేశులోకి వెళతాడు. నా కుమారుడు వచ్చిన తర్వాత నా యొద్దకు వస్తాడు. అందుకే మరణమును బట్టి సంతోషం, మరణాన్ని బట్టి ఆనందం. పౌలు వెళ్ళిపోయేటప్పుడు మరణం గురించి చెప్పాడు. స్టెఫను చనిపోయేటప్పుడు మరణము గురించి బాధపడకుండా చేర్చుకోమన్నాడు. యేసుక్రీస్తు వారు, నా చేయి విడిచేసావు నాయన, నా ఆత్మను చేర్చుకో. ప్రతి జీవితంలో చూడండి, మీ ఎండింగ్ చూడండి, ఎంత చక్కగా సేవ చేసినటువంటి వాళ్ళ జీవితాలు చూడండి, అనుభవించినటువంటి జీవితాలు చూడండి. ఒకనాడు ప్రవక్తలని, ఒకనాడు ఇశ్రాయేలీయులని, ఒకనాడు యూదులని, ఒకనాడు నీతిమంతులని, ఒకనాడు అపోస్తులని. ఇది మన కళ్ళారా మనం చూసాం ప్రియులారా. మరణ శాసనము రాసిన వాడు మరణిస్తేనే గాని ఆ శాసనము ఎలాగైతే అది అవదో. పాట వ్రాయడము కాదు, ప్రసంగాలు చేయటము కాదు, ప్రసంగాలు చేసే పాటలు వ్రాసి చనిపోయినటువంటి వ్యక్తి మనకు చూపించాడు. నిజంగా ఎంత అదృష్టం అనుకుంటారండి. ఈరోజు జాన్సన్ విక్టర్ గారి గురించి ఎంత ఆనందపడతానండి. ఈ పాట ఆయన చనిపోక ముందే నేను చెప్పేశాను ఈ పాటని. ఆయన చనిపోక ముందే కొన్ని 5-6 సంవత్సరాల క్రితమే చెప్పాను ఈ పాట. నిజంగా మన కళ్ళ ముందు చూస్తుంటుంటే నిజముగా మరణం గురించి చెప్తే మీరు ఎంతమంది ఆయనతో పాటు ఉన్నారు, అందరితోటి ఉంటాడు ఆయన, అందరితోటి మాట్లాడతాడు. ఏమండి ఏమైపోద్దండి, చచ్చిపోతే ఏమవుద్దండి, అదృష్టం కదండి, ఎంత హ్యాపీ అండి. ఏముంటుంది కష్టాలండి, ఇక్కడ ఏముంటాయి చెప్పండి, నేను బాగుందా, ఈ లోకం బాగుందా చెప్పండి. అన్ని అనుభవించినటువంటి ఆయన చెప్తాడు ఏముందండి ఇక్కడ. అలా చెప్పినటువంటి ఆయన చూపించాడండి మరణం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన మరణం ఆయన దృష్టికి విలువగా ఉండాలి. మనం మరణించేటువంటి సమయము లోపులోనే క్రీస్తుని నమ్మి సంఘములోకి వచ్చి సంఘములో చక్కటి పాత్ర సేవ చేసుకుంటూ జీవాన్ని సంపాదించుకోవాలి. జీవాన్ని సంపాదించుకోవాలంటే ఎంత కోల్పోవాలో వాక్యం చెబుతుంది. ఎందుకు కోల్పోవాలి, ఎందుకు శ్రమలు అనిపించాలంటే లోకంలో ఎందరో ఉన్నారు, ఎందరో పాపు చెరలో ఉన్నారు. వారందరి కోసం ఈరోజు శ్రమ పడట్లేదు మీరందరూ. పాలకొల్లు పట్టణంలో ప్రతి నెల ఏదో కార్యక్రమంలో కష్టపడుతూ శ్రమలు అనుభవిస్తూ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ అనేక కార్యక్రమాలు, ఏదో కార్యక్రమం చేయాలి, నూతనంగా వచ్చేటువంటి వాళ్ళని చేర్చుకోవాలి. ఇలా ప్రతి సంఘము మన అందరం కూడా మన అనుబంధ కళాశాలలుగా BOU అనుబంధ కళాశాల, ప్రతి కళాశాల ఎందుకు ప్రయాసపడుతుంది? ధనవంతులము కావు మనమంతా, దారిద్ర్యపు రేఖ కింద దిగువనున్నటువంటి వాళ్ళే దేవుని పనిలో జీవాన్ని సంపాదించుకునేటువంటి వారు. అంత గొప్ప ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. దీన్ని భద్రపరుచుకోండి, కాపాడుకోండి. ఎప్పుడు సంఘముతో సేవలో చక్కగా పరిచర్య చేస్తూ నా మరణము దేవుని దృష్టికి విలువ, నేను జీవమును సంపాదించుకోవాలనేటువంటి జీవిత ఆశయంతో మీ విశ్వాసం కొనసాగించండి. చక్కటిగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరొకసారి నా తండ్రి నన్ను ఈ లోకంలో ఉంచితే మరలా మీతో కలిసి ఆనందంగా సంతోషంగా మరొక అంశంతో మరలా దేవుని వాక్యం పంచుకోవాలని నన్ను గురించి, నా కుటుంబం గురించి, సంఘము గురించి ప్రార్థన చేయండి. ప్రేమతో మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ